సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, నేను విజయ్. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఉక్రెయిన్ దాదాపుగా యుద్ధాన్ని ఆపేస్తుంది, ఇద్దరి మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయి. సో ఇండియా పాకిస్తాన్ లాగా రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్ని ప్రకటించబోతున్నాయని ప్రపంచం అంతా అనుకుంది. కానీ అనూహ్యంగా ఉక్రెయిన్ చిన్నపాటి డ్రోన్స్తో నేరుగా రష్యాకి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లో ఉన్న ఫైటర్ జెట్స్ను అలాగే బాంబర్ను వాటిని కూల్చేయడం జరిగింది. ఇప్పుడు రష్యా చాలా దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఎంతో శక్తివంతమైనటువంటి దేశంగా చెప్పుకునే రష్యా మీద ఇలా ఉక్రెయిన్ దాడి చేయడం అనేది తట్టుకోలేకపోతుంది. నెక్స్ట్ రష్యా స్టెప్ ఎలా ఉండబోతుంది? చాలా సీరియస్గా ఉందా రష్యా? చాలా పెద్ద అటాక్ చేయబోతుందా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివిరావు గారు. సార్ నమస్తే. సార్, ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. ఉక్రెయిన్ పోరాడుతుంది. గత కొన్ని నెలల నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి యుద్ధం నడుస్తూనే ఉంది. ఆల్మోస్ట్ ఇక చర్చలు జరుగుతున్నాయి. ఇస్తాంబుల్లో ఇద్దరు కూడా కలవబోతున్నారు. ఆల్రెడీ ప్రతినిధుల సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో ఊహించని విధంగా ఒక ట్రక్లో డ్రోన్స్ తీసుకువెళ్ళి నేరుగా ఫైటర్ జెట్స్ని దాదాపు ఎక్కువ సంఖ్యలో ఎక్కువ నష్టం కలిగించే విధంగా, ఇది ఒక రకంగా అవమాన భారంతో ఇప్పుడు రష్యా ఉందనుకోవచ్చా? అసలు అటాక్ ఎలా జరిగింది, దాని గురించి కొంచెం డీటెయిల్స్గా. ఫస్ట్ థింగ్ ఒకటి మిలిటరీలీ క్లారిఫై చేస్తాను. ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకుంటారో, ప్లానింగ్ తోటి ఇనిషియేటివ్ తీసుకుంటే వాళ్ళు ఎప్పుడు ఎనిమి మీద సీరియస్గా గాయపరచగలరు. ఇది ఇప్పుడే కాదండి, 1941లో కూడా జపాన్ ఏకంగా పర్ల్ హార్బర్ దాంట్లో 328 విమానాలు డ్యామేజ్ చేసింది అమెరికాది, 328. అలాగే 8 షిప్లు ముంచేసింది. సో ఇదేం కొత్త కాదండి. అలాగే ఇజ్రాయెల్ మొన్న ఈ మధ్యనే సంవత్సరంలో 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ నుంచి పేజెస్ని కంట్రోల్ తీసుకుని వాటిని లో టెండర్లో కొనిపించి హిజ్బుల్లాని హమాస్ లీడర్స్ని చంపడం, ఇంజూర్ చేయడం జరిగింది. వీటన్నిటిని యాక్చువల్గా స్పెషల్ ఆపరేషన్స్ అంటారండి. ఇవన్నీ నార్మల్ ఆర్మీ చేయదు. ఇదేంటి ఎస్బియు అంటారు యూక్రెయిన్కి, పాకిస్తాన్కి ఐఎస్ఐ ఎలాగుందో, మన కంట్రీకి రా ఎలాగుందో అలాంటి ఆర్గనైజేషన్స్ చేస్తాయి. ఈ విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారనుకోండి. కానీ నాకు ఒకటి ప్రగాఢంగా అనిపిస్తుంది ఏంటంటే, అది యూక్రెయిన్కి ఇన్స్పిరేషన్ వచ్చింది అంటే 18 months ఎగ్జిక్యూషన్ ప్లాన్ చేసుకున్నా కానీ ఇన్స్పిరేషన్ వచ్చింది మన ఇండో పాక్ స్కర్మిషెస్ వార్ వల్లే. అంటే మనం పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని డైరెక్ట్గా మనం ఇక్కడి నుంచి మిసైల్స్ ద్వారా కొట్టడం, డైరెక్ట్గా ఎక్కడైతే యాక్యురేటెడ్గా ఆ టార్గెట్స్ని రీచ్ అవ్వడం, ఇదంతా కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుందాం ఉక్రెయిన్ తీసుకుందాం. దాని తర్వాత మనం వాళ్ళ ఎయిర్ బేసెస్ ఎలాగా డిసేబుల్ చేసాము. మన అఫీషియల్గా 11 అని డీజీఎంఓస్ బ్రీఫింగ్లో వచ్చిందండి. కానీ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే, పాకిస్తాన్ యాక్సెప్ట్ చేస్తున్న వార్తలు చూస్తుంటే దాదాపు 18 బేసులు డిస్ట్రాయ్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఏంటంటే నిజంగా దెబ్బ కొట్టాం. కాకపోతే మన ఇండియా అండర్ ప్లే చేయాలని చూసింది. ఇది బహుశా యూక్రెయిన్కి తెలిసిపోయి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి కూడా నాటో బ్యాకప్ ఉంది కాబట్టి కంప్లీట్ శాటిలైట్ ఇమేజరీ దొరుకుతుంది. మొత్తం పాకిస్తాన్ అంతా చూస్తూనే ఉంటారు వాళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఒక పాత మ్యాప్ చూపించి కొత్త మ్యాప్ చూపిస్తే టక్కని లాగేస్తుందండి డేటా అంతా, ఎక్కడెక్కడ మేజర్ చేంజెస్ వచ్చినాయో. సో వెంటనే నేను అనుకోవడం ఏంటంటే దాదాపు 11th జరిగిందండి. అది 3 weeks కరెక్ట్గా సరిపోతుందండి ఇలా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి, ప్లాన్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి చేశారు. ఆ విధంగా నిజంగా మెచ్చుకోవచ్చు. కానీ ఇది స్పెషల్ ఆపరేషన్. ఎలా జరిగింది సార్ ఈ ఆపరేషన్ గురించి ఒక మిలిటరీ ఆఫీసర్గా ఏం చెప్తారు? మిలిటరీ ఆఫీసర్గా అంటే నేను మీలాగే మీడియాలోంచి వచ్చిన రిపోర్ట్స్ చూస్తాను. బేసికలీ ఏంటంటే ముందర నుంచి ఎప్పటి నుంచో ఈ యూఏవీస్ని రష్యా పంపించేశారు. అది కంటైనర్లో పంపించారు. రష్యా బార్డర్లోకే పంపించారు. వాళ్ళ ట్రేడ్ జరుగుతుందండి, ట్రేడ్ జరుగుతుంది, అందులో లోపమే లేదు. బిజినెస్ నడుస్తుంది, ఎగుమతులు దిగుమతులు నడుస్తున్నాయండి. దానికి ఏం ఆపలేదు. అది నడుస్తున్నప్పుడు అందులోకి పంపించారండి మామూలుగా ట్రక్ ద్వారా కంటైనర్స్. కానీ సెక్యూరిటీ చెక్ ఉంటుంది వార్ జరుగుతున్న ఈ టైంలో. అంటే మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే బార్డర్లో రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఉన్న బార్డర్ దగ్గరలో ట్రక్ని తీసుకెళ్ళి అక్కడ కొన్ని రోజుల నుంచి అక్కడే హాల్ట్ చేసి, తర్వాత రిమోట్ ద్వారా ఆ ట్రక్ డోర్స్ని ఓపెన్ చేసి పక్కనే ఎయిర్ బేస్ పక్కనే వీటిని ల్యాండ్ చేసి ఈ ట్రక్ని ఒక్కసారిగా ఈ డ్రోన్స్ అన్నీ కూడా హై లెవెల్లో అంటే రాడార్కి చిక్కకుండా ఈ డ్రోన్స్ని ఎగరవేసి వాటి మీద బాంబర్స్ మీద ఫైటర్ జెట్స్ మీద అటాక్ చేశారనేది వస్తున్న కథనాలు. నిజంగా అలా జరిగి ఉండొచ్చా?
ఇప్పుడు దాదాపు 117 యూఏవీస్ వాడారంటారు. Hmm. యూఏవీస్ మామూలుగానే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇవన్నీ లో లెవెల్ డ్రోన్స్. ఓకే. డ్రోన్ అంటే డ్రోన్ సముద్రంలో కూడా వెళ్ళే డ్రోన్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ సముద్రంలో కూడా డ్రోన్స్ వాడినట్టున్నారు. నిన్న పొద్దున్న బ్రిడ్జ్ మీద చేసింది నిన్న అది బ్రిడ్జ్ క్రిమియాది ఏదైతే కెర్సాన్ నుంచి కనెక్ట్ చేస్తుందో దాని మీద దాడి చేసినప్పుడు వాళ్ళు అండర్ వాటర్ డ్రోన్స్ వాడారండి. అండర్ వాటర్ డ్రోన్స్. ఓకే. ఎగిరే కాకుండా ఈదే డ్రోన్స్. ఓకే. అందులో 1100 kgs డెలివరీ చేశారంటున్నారు. అది సఫిషియెంట్ కాదు, కాకపోతే అది వీకెన్ చేసింది పిల్లర్స్. అంటే హెవీ లోడ్స్ వెళ్ళలేవు ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద, లైట్ లోడ్స్ వెళ్ళొచ్చు. బహుశా కార్స్ వెళ్ళిపోవచ్చు, ట్రక్స్ వెళ్ళలేవు అనమాట. ఆ విధంగా ఏంటంటే ఎప్పుడైతే కంటైనర్స్ పంపించారో కంటైనర్స్ ఎక్స్రే చేసే అంత రష్యాలో అంత స్కీమ్స్ ఉండవండి. అంటే మామూలుగా ఇదంతా ట్రేడ్ నడుస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే అందులో ఆటోమేటిక్ చేశారు, లోపల వుడెన్ది పెట్టారు. ఏంటంటే డ్రోన్స్ అన్ని చోట్ల అమ్ముతున్నారు, సో దానికి ఏం ప్రాబ్లం లేదండి. సో ఆ విధంగా ఏంటంటే పంపించేశారు. ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో అందులో లేరండి. వాళ్ళు వేరుగా ఆ ప్లేసులకి వెళ్ళి కూర్చుని ఉన్నారు. వీళ్ళందరికీ రష్యన్ భాష వచ్చు. స్టాక్ సేమ్, అంటే రంగు, ఫీచర్స్, ఎత్తు, లావు అంతా ఒకేలా కనిపిస్తుంది. మన సౌత్ ఇండియన్స్ వెళ్ళి పాకిస్తాన్లో ఆపరేట్ చేయలేం. యాక్సెంట్ తెలిసిపోతుంది, రంగు తెలిసిపోతుంది, కొంచెం లావు ఒళ్ళు తెలిసిపోతుంది. కానీ వాళ్ళకి తెలియదండి. సో ఆ విధంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రిమోట్లీ కంట్రోల్డ్ అది ఫ్లై చేసింది. ఇవన్నీ ఎఫ్పివిస్ అండి. ఎఫ్పివిస్ అంటే ఏంటంటే మీకు కెమెరా వెనకాల కంప్యూటర్ తోటి అనుసంధానం చేసుకుంటే అది దీని మీద అంటే మొబైల్ చిప్ మీద కానీ, అంటే లోయెస్ట్ డేటా పంపించగలిగేది మొబైల్ చిప్ అన్నాం. దీన్నే అడ్వాన్స్డ్ స్టార్లింక్స్ అని ఒక సిస్టమ్ ఉందండి. యూక్రెయిన్కి సపోర్ట్ ఇస్తుంది స్టార్లింక్స్. ఇది మన టెస్లా కారు ఓనర్ చేసే ఆయన. అదే స్టార్లింక్స్ ఇండియాలో కూడా వస్తుంది. అది దాని తర్వాత మన డేంజర్ కూడా చాలా పెరుగుతుందండి. ఎందుకంటే ఇది శాటిలైట్ కమ్యూనికేషన్. దీనికి వాన ఇదేం తేడా చేయదు. దగ్గరలో టవర్ అవసరం లేదు. అంటే మిడ్ సీలో కూడా చేయొచ్చు. అండమాన్ నికోబార్కి 200 కిలోమీటర్ శాటిలైట్ ఫోన్ ప్లస్ రిలయబుల్. ఎందుకంటే ఆయన దాదాపు 200-300 శాటిలైట్స్ ఇండక్ట్ చేశాడండి లో ఆర్బిట్లో. ఆ శాటిలైట్ ఫోన్స్ ద్వారా ఏంటంటే దాని చిప్స్ వాడి వాళ్ళు కేవలం 2-3 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ లేరండి. ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ ఓపెన్ అయిపోయి. ఎందుకంటే జనరల్గా రష్యా ఏంటంటే మనలాగా హైలీ పాపులేటెడ్ కాదండి. మనకి శంషాబాద్ అయినా సరే చుట్టూరు స్లమ్స్ కనిపిస్తాయి. అక్కడ ఏంటంటే కిలోమీటర్ల కొద్దీ మనుషులు కనిపించరండి. ఎస్పెషల్లీ సైబీరియాలో ఉన్నదైతే అది అసలు మనుషుల పాపులేషన్ ఉండదండి అక్కడ. అటువంటి ఏరియాస్లో పెద్ద గొప్ప ఏం కాదండి. ఇప్పుడు అటాక్ జరిగిన ఈ ఏరియాస్లో ఈ 4 ప్లేసులు చూసారా? ఈ 4 ఐసోలేటెడ్ ప్లేసెస్. అంటే ఏంటంటే లెస్సర్ పాపులేషన్ ఉండేది. మాస్కోలో చేయలేదు. ఆ విధంగా అటువంటి వాటిలో చూసుకుని అది వీడియో ఒకేసారి చేశారు సార్, సైమల్టేనియస్ చేశారు. లేకపోతే ఎలర్ట్ అయిపోతారు కదండి. మీరు అన్నట్టు రెడార్ పట్టుకుని ఉండదండి. ఎందుకంటే 1200 feet 1100 feet మీకు బౌండరీ వాల్ నుంచి వస్తే మీకు రెడార్ పట్టుకోలేదండి. దీన్నే అమెరికా కూడా చాలా వాడుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో అటాక్ చేసినప్పుడు గ్రౌండ్ని హగ్గింగ్ రెడార్స్ మిసైల్స్ ఉంటాయండి. అంటే జస్ట్ గ్రౌండ్కి 200 meters ఎత్తున ఎగురుతాయి అంతే. అంటే చెట్లతోటి వీటితోటి కన్ఫ్యూజన్ అయిపోతుంది. వీటిని రెడార్ పట్టుకోలేదు. కానీ మనకి పాకిస్తాన్ వాళ్ళు వేసినటువంటి మిసైల్స్, క్షిపణి దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకున్నటువంటి S-400 వ్యవస్థను ఇచ్చింది రష్యా మనకి. కానీ అలాంటి రష్యానే దీన్ని కనిపెట్టలేకపోయింది. వాళ్ళ దగ్గర ఇలాంటి డ్రోన్స్ని అటాక్ చేసే సిస్టమ్ లేదా అని ఇప్పుడు అందరూ కూడా విశ్లేషించుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ అక్కడ S-400 నేను అనుకోవడం ఈ సైబీరియా ఇటువంటి ఏరియాస్లో S-400 పెట్టలేదండి. ఎందుకంటే సైబీరియా ఎక్కడుంది? మన సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ పైన ఉంది. 6000 kilometers అండి పైన యూక్రెయిన్ నుంచి. అంటే దాదాపు మంగోలియాకి దగ్గరలో ఉంటుంది. అది చాలా దూరం ఉంది. అక్కడ వాళ్ళకి ఎనిమీస్ లేరు. ఎనిమీస్ లేనప్పుడు S-400 ఎందుకు డిప్లాయ్ చేస్తారండి? ఇది పెద్ద అవమానం జరిగింది అనుకోవచ్చు సార్. ఇది కాదండి, అవమానం అనుకోకూడదు. అవమానం అనుకోండి, కాకపోతే ఏంటంటే ఇవి జరుగుతాయండి. ఇవి ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు 9/11 మరి అమెరికాకి అవ్వలేదండి. అలాగే 1965 వార్లో పాకిస్తాన్ జనరల్ యాహియా ఖాన్ అఖ్నూర్ దగ్గర జమ్మూని వేరు చేసేద్దామని మన ముందర లీడ్ తీసుకోలేదా? అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు తెలివిగా మనల్ని లాహోర్ పట్టుకోమన్నారు కాబట్టి ప్లేట్ తిరిగింది. కానీ మనం అక్కడ అఖ్నూర్లోనే ఇరుక్కుపోయి ఉంటే వాళ్ళు సక్సెస్ఫుల్ అనుకోండి ఒక విధంగా చూస్తే స్టార్టింగ్లో. అలాగే మనకి సర్ప్రైజ్ కార్గిల్లో ఇచ్చారు కదా.
సో సర్ప్రైజ్ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇనిషియేటివ్ మీ దగ్గర ఉంటే మీరు ఎప్పుడు గెలుస్తారండి, ఆ మూమెంటరీ గెలుస్తారు. దాని తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది ఎనిమిది మీద. ఇప్పుడు అదే రష్యా రియాక్షన్ ఎలా ఉండబోతుంది? రష్యా రియాక్షన్ నిన్న జరిగిన మీటింగ్లో 7 డిమాండ్లు రేజ్ చేశారండి. అందులో మిగతా చిన్న చిన్న డిమాండ్లు వదిలేయండి, 3 మెయిన్ డిమాండ్లు. ఒకటి, మీరు నాటో జాయిన్ అవ్వద్దని పాత అగ్రిమెంట్ని ఆనర్ చేయండి, నాటోకి జాయిన్ అవ్వనని స్టేట్మెంట్ ఇవ్వండి, కమిట్మెంట్ ఇవ్వండి ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో. సెకండ్ థింగ్, మేము ఏవైతే రష్యన్ ఏరియాస్, ఇవన్నీ యాక్చువల్గా రష్యన్ ఏరియాస్ అని తీసుకున్నాయి, ఆ రష్యన్ ఏరియాస్ ఏవైతే తీసుకున్నా మాకు వదిలేయండి. కావాలంటే జాపూర్ రష్యా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీకు ఇచ్చేస్తాం, మేజర్గా కనిపించలేదు. మాకు క్రిమియాకి దారి కావాలి, మీరు మాకు ఎగనిస్ట్గా ఏం పని చేయరని చెప్పి గ్యారెంటీ ఇవ్వండి. ఈ మెయిన్ 3 అండి. మిగతా అన్నీ యూరప్ మాకేం ఎగనిస్ట్గా చేయను గ్యారెంటీ. ఇంకా మిగతా అన్నీ చిన్న చిన్న ఏవో అడ్జస్ట్మెంట్లు అనుకోండి. ఈ 3టికి యాక్చువల్గా నన్ను అడిగితే యుక్రెయిన్ ఒప్పుకుంటే రాజనీతి అనుకుంటున్నాను. చాణక్య నీతి, రాజనీతి వాడితే మాత్రం ఒప్పుకునే అవకాశం ఉందండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే నాటో ఫ్రంట్ కింద జెలెన్స్కీ గారు పార్టిసిపేట్ చేస్తున్నారో ఆయన ఒప్పుకోడండి. ఎస్పెషల్లీ మొన్న జరిగింది ఆ ఎయిర్ క్రాఫ్ట్ డిస్ట్రక్షన్, అందులో 13 ఇర్రిపేరబుల్ అంటున్నారు, మిగతా దాదాపు కొంత డ్యామేజ్ అయినా కానీ రిపేరబుల్. ఇన్ ఎనీ కేస్ రష్యాకి పెద్ద తేడా చేయదండి, టెక్నాలజీ వాళ్ళది, ప్లాంట్స్ వాళ్ళే, ఇంకొన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు, కొంత టైం వేస్ట్ అవుతుంది, రిసోర్సెస్ డబ్బులు వేస్ట్ అవుతాయి అంతేనండి. మనలాగా వేరే కంట్రీకి పరిగెత్తాల్సిన అవసరం లేదు, వాళ్ళే సొంతంగా తయారు చేసుకుంటారు. టెక్నాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు జరిగిన వార్లో ఉక్రెయిన్ చేసిన అటాక్లో ఇది ఒక పెద్ద అటాక్ అనుకోవచ్చా రష్యా మీద? ఎస్, స్ట్రాటజిక్ అటాక్ అనుకోవచ్చు. ఇంకో స్ట్రాటజిక్ అటాక్ చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నారు, అది ఓపెన్గా చెప్తున్నారు కూడా. యాక్చువల్గా పుతిన్ని అసాసినేషన్ చేసేస్తాం, దానికి కూడా బోల్డ్ అని ప్లాన్స్ నడుస్తున్నట్టున్నాయండి. మొన్న ఈ మధ్యన కెర్సాన్ దగ్గరకి డొనెస్క్లో ఓసారి హెలికాప్టర్ పుతిన్ దిగబోతుంటే అప్పుడు స్వామ్ ఆఫ్ డ్రోన్స్ పంపించారు. లక్కీలీ అది డిటెక్ట్ అయ్యి ఆయన తప్పించుకున్నారు తప్పితే, కానీ ఆయన డైరెక్ట్ అసాసినేషన్ లేకపోతే వాళ్ళ కంట్రీలోనే ఎవరి చేత తిరుగుబాటు చేయించి ఫైర్ చేయించే అవకాశం కూడా చాలా ఉంది. ఈ 2 క్రిటికల్ ఏరియాస్. అంటే ఏంటంటే ఈ సెకండ్ది జరిగితే మాత్రం 100% న్యూక్లియర్ వార్ అయిపోతుంది. ఒకవేళ ఇంజూరీ అయినా కానీ, ఏమాత్రం డ్యామేజ్ అయినా కానీ న్యూక్లియర్ వార్ 100% గ్యారెంటీ. అప్పటి వరకు రష్యా చాలా మెచ్యూర్ దేశం అండి. పుటిన్ ఇంటెలిజెన్స్లో ఉన్నాడు, తర్వాత ఫారిన్ రిలేషన్స్ బాగా అలవాటు, తర్వాత ఏంటంటే ఆయనకి తొందరపాటు అదేం లేదు, కూల్గా డెసిషన్ తీసుకుంటారు. హార్ష్ డెసిషన్ తీసుకున్నా కానీ కూల్గా తీసుకుంటారు. సో ఆ విధంగా అంత ఇమ్మెచ్యూర్గా చేయరు, అది నా అభిప్రాయం. సో ఎలాంటి అటాక్ ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు గ్రౌండ్ ఫోర్సెస్కి వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉందండి, వాళ్ళకి ట్రూప్స్ సరిపోవట్లేదు. అంటే రిక్రూట్మెంట్ మనలాగా పెద్ద 1.5 బిలియన్ జనాభా లేదు వాళ్ళ దగ్గర, ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా లేదు. సో వాళ్ళకి రిక్రూట్మెంట్ ప్రాబ్లం అవుతుంది. సో గ్రౌండ్ అఫెన్సివ్లో కీవ్ని క్యాప్చర్ చేసి, లేకపోతే జెలెన్స్కీని రివర్స్ అసాసినేషన్ చూపించి, అటువంటి విధానం ఏదైనా చేసే అవకాశాలు ఎక్కువ. ఓకే, అంటే ఇప్పుడు తలగ్గే అవకాశం ఉందా ఉక్రెయిన్? రష్యా ఎంత ప్రస్తుతానికి ఈ రోజు ప్రకారం మాత్రం లేదండి, లేదు. ఇది నడిచే విధానం యాక్చువల్గా నన్ను అడిగితే ఇది మినీ థర్డ్ వరల్డ్ వార్ అండి. యాక్చువల్గా థర్డ్ వరల్డ్ వార్ అంటే అంతకుముందు వేరే విధంగా నడిచేది, అన్ని దేశాలు యుద్ధాలు చేసుకునేవి కంబైన్డ్గా. ఇప్పుడు ఏంటంటే నాటో అంతా యుక్రెయిన్ ద్వారా చేస్తున్నాయి, రష్యన్ ఫెడరేషన్ అంతా రష్యా ద్వారా చేస్తుంది. ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన వార్లో రీసెంట్ జరిగిన ఆపరేషన్స్ తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్ చేయడం, అలాగే చైనా వెనకుండా సపోర్ట్ చేయడం అలా జరుగుతుంది, అంతేనా? అంతేనండి. ఓకే, అంతే. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.